హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ చిట్యాల వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై షో. కొత్త సంవత్సరం వచ్చింది కానీ నీ జీవితం మాత్రం ఇంకా వెయిటింగ్ మోడ్లోనే ఉంది. క్యాలెండర్ మారింది కానీ క్యారెక్టర్ మాత్రం మారలేదా? నీ మార్పు న్యూ ఇయర్ కాదు, నీకు న్యూ మైండ్ సెట్ కావాలి. ఏడాది నిన్ను మోసం చేయలేదు, నువ్వు ఏడాదిని వృధా చేశావు. టైం లేదని చెప్పే నువ్వే రోజుకు 3 గంటలు మొబైల్ చూస్తున్నావు. డ్రీమ్స్ పెద్దవి, డిసిప్లిన్ సున్నా. మరి ఎలా జీవితం మారుతుంది చెప్పు? పనిని వాయిదా వేయడంలో పిహెచ్డి, యాక్షన్ మాత్రం ఫెయిల్. నీకు టాలెంట్ తక్కువ కాదు, నీకు లేజీ మైండ్ సెట్ ఎక్కువ. నీ సమస్య లక్ కాదు, నీ సమస్య అలారం మోగినా నిద్రలేవకపోవడమే. వాళ్ళ సక్సెస్ని చూసి ఏడవకు, వాళ్ళు వాళ్ళ జీవితంలో నిద్ర తగ్గించారు, నువ్వు నీ జీవితంలో ధైర్యం తగ్గించావు. మారాలంటే మాటలు కాదు, రోజు నువ్వు చేసే ఆ చెడు అలవాట్లే చచ్చిపోవాలి. ఒక్కరోజు కష్టపడడం అసలు కష్టమే కాదు, రోజు నీ లక్ష్యం కోసం తాపత్రయపడుతూ కష్టపడడమే నీ అసలైన కష్టం. ఈ సంవత్సరం నీ గోల్ చేరాలనే భయం కాకుండా నీకు నువ్వే భయం కలిగించేలా తయారు కావాలి. రోజుకు 1 గంట నీ భవిష్యత్తు కోసం కేటాయించు, లేకపోతే వేరే వాళ్ళ భవిష్యత్తు కోసం నీ జీవితాన్ని దారపోయాల్సి వస్తుంది. మెల్లిగా మొదలుపెట్టు, కానీ ఎక్కడా ఆగకు. నీ లక్ష్యం గురించి నీ పిల్లలకి చెబితే ఒకరోజు నీ పిల్లలు అడుగుతారు, నాన్న నువ్వు ఎందుకు ప్రయత్నించలేదు నీ లక్ష్యం కోసం అని. లైఫ్లో 2 రోజులే చాలా ముఖ్యం. ఒకటి ఈరోజు, రెండవది చాలా లేట్ అయిపోయింది అనే రోజు. ఈ రోజునే నువ్వు సద్వినియోగం చేసుకుంటే రెండవ రోజు నీ జీవితంలో రాదు. ఇది న్యూ ఇయర్ మెసేజ్ కాదు, నీ జీవితానికి లాస్ట్ వార్నింగ్. ఈ వీడియో అయిపోయాక కూడా నువ్వు మారకపోతే నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. లేచి పోరాడు. పోరాడు అంటే జెండాలు మొయ్యమని కాదు అర్థం, నీ లక్ష్యం కోసం పని ఇప్పుడే మొదలుపెట్టు అని. లేకపోతే నీ జీవితమే నిన్ను తొక్కేస్తుంది. నా మాటలు నిన్ను తాకితే లైక్ కొట్టు, షేర్ చేయి, కామెంట్లో ఇలా రాయి, ఈ సంవత్సరం నేను మారుతా, ఇది నా మాట కాదు నా శబదం అని. ఆల్ ది బెస్ట్. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నిన్ను కదిలించే మాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు. హ్యాపీ న్యూ ఇయర్. కాదు కాదు, ఇది నీ ఇయర్. గుర్తుపెట్టుకో, నీ లక్ష్యం కోసం ఇప్పుడే నీ పనిని మొదలుపెట్టు. ఆల్ ది బెస్ట్.